పూరా లోకల్ 92 నుంచి మైమ్ నేర్చుకున్న తర్వాత మైమ్ గురూజీగా కూడా మారిపోయారు. ఇంట్లో వాళ్ళ నుంచి సపోర్ట్ ఎట్లుండే? నేను చిన్నప్పుడు డాక్టర్ అవుదాం అనుకున్నాను. ఏ మధుసూదన్ ఎంబీబీఎస్ అని నేను 6th క్లాస్ ప్రోగ్రెస్ కార్డు మీద రాసుకున్నాను. నా ప్యాషన్ ఈజ్ ఎ డాక్టర్. ఎప్పుడైనా మెడికోస్ని ఎవరినైనా చూస్తే చాలా ఒక ఉద్వేగానికి లోన్ అవుతుంటా. ఇష్టం అబ్బా అని వాళ్ళ ప్రోగ్రెస్ పిలిచినప్పుడు కూడా నేను ఫ్రీగా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాకతీయ, నేను వరంగల్ ప్రాపర్, హన్మకొండలో కాకతీయ మెడికల్ కాలేజ్ ఉంది, అలా వెళ్ళి షోస్ కూడా ఇచ్చినాను నేను. టెంపెక్ట్ 94లో అట్లా వాళ్ళందరూ కోట్ వేసుకుని వెళ్తున్నప్పుడు నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది కానీ నా ముందు డాక్టర్ లేదు, కానీ భవిష్యత్తులో ఏదో యూనివర్సిటీ హానరీ డాక్టర్ ఇస్తుంది, అది కాదు, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. సో ఇంట్లో వాళ్ళు ఆనాటిగా అప్పటి నుంచి ఎప్పుడు సపోర్ట్ అనేది, వాళ్ళ డ్రీమ్స్ ఎట్లా ఉంటుందంటే, ఆ తరానికి వచ్చినప్పుడు మావాడు ఉద్యోగం చేస్తే బాగుంటుంది, నెలకింత సంపాదిస్తే బాగుంటుంది, ఓ భార్య పిల్లలు మమ్మల్ని చూసుకుని, ఇట్లా ఒక ఐ కేమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆ ఆలోచన ధోరణిలో ఉండడం వల్ల ఏనాడు ఈ లైన్ గురించి వాళ్ళకి తెలియదు, నాకే తెలియదు, ఇంకా వాళ్ళకి ఎలా తెలుస్తుంది, వాళ్ళ నుంచి సపోర్ట్ ఎట్లా ఆశిస్తా. సో నేను నా అంతటా నేను గురువుల గైడెన్స్ తోటి బయటకు వచ్చేసేసి హైదరాబాద్కు వచ్చి, వరంగల్ ఉన్నప్పుడే ఐ వెంట్ టు యుఎస్, చిన్న ఇంజనీరింగ్ కాలేజ్లో జాబు, స్పాన్సర్డ్ జాబ్ ఉండేది, కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ హుజరాబాద్లో. కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు నాకు దాంట్లో జాబ్ ఇచ్చినారు స్పాన్సర్డ్ ఆర్టిస్ట్గా. సో నీకు ఆర్టిస్ట్గా సపోర్ట్ కోసం అట్లా అనేక మంది నన్ను ఎంకరేజ్ చేస్తే, తర్వాత హైదరాబాద్కి వచ్చాక దీక్షిత్ మాస్టర్ గారు తన ఇంట్లో పెట్టుకున్నాడు కొడుకుగా. సో చాట్ల శ్రీరామ్ లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు నాకు వాచికాభినయం నేర్పించినారు. అలాలు పలకపోతే కష్టం రానాయన, నాటకం ఎట్లా చేస్తావు, నాటకం ఏం ఇచ్చారు. మొదటి నాటకంకే నాకు బెస్ట్ యాక్టర్ నంది వచ్చింది అరంగేట్రంతో. సో నాటకంలో మైమ్ ఎట్లా ఉపయోగపడుతుంది, బయట దేశాల్లో నటుడికి ఖచ్చితంగా మూకాభినయం నేర్పుతారు. సో ఈ ఇండియా లోపల పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మైమ్కి సంబంధించిన సిలబస్ ఇచ్చాను నేను. అంతకుముందు చాలా ఇర్షాద్ పంజతన్ అనే హైదరాబాద్ మైమ్ ఆర్టిస్ట్, బిగినింగ్లో మిథిన్ చక్రవర్తి గారు తనని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు అతను జర్మనీలో ఉన్నాడు. అతను అక్కడ క్లాసెస్ చెప్పేవాడు. తర్వాత పెంటల్ అనే శకుని వేషం వేసినటువంటి మహాభారతంలో ఆ పెద్ద ఆయన చెప్పేవాడు. బట్ తర్వాత లేటెస్ట్ సిలబస్ నేను ఇచ్చి గత 2011 నుంచి నేను వర్క్ చేస్తున్నాను. సో పాయింట్ అంటే, నాకున్న విద్యను నేను అప్గ్రేడ్ చేసుకుంటూ నేటి తరానికి కావాల్సిన దానికి నేను నేర్చుకునేటప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినాయో, నాకు నేర్పించే గురువులు తక్కువగా ఉండే. సో కనుక నేను పంచుకుంటూ పోతే ఈ ఆర్ట్ ఫామ్ కూడా పెరుగుతుందన్న ఉద్దేశం మీద నేను పంచుకుంటూ పోయా. మీరు ఆ ప్రేమతో నన్ను గురువు అంటున్నారు అంతే. అంటే మీరు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు, డాక్టర్ అవ్వాలని అనుకున్నారు, ఇప్పుడు కూడా మీరు డాక్టరే కదా, మీకు తెలియకుండానే చాలా మందిని మీరు మీ మాటలతోటి. ఐ అగ్రీ, యాజ్ ఏ ఆర్టిస్ట్ ఈజ్ ఏ హీలర్. అనేక మందికి మానసికంగా, అనేక మందికి సమాజానికి ఇంజనీర్, ఒక దర్జీ, ఒక కూలీ, ఒక లాయర్, ఒక పోలీస్ ఎట్లా అవసరం, కళాకారుడు కూడా అవసరం. ఇంత కళాకారుడు లేకపోతే సమాజం ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో ఫస్ట్ డాక్టర్ ఈజ్ అ కళలే. ఆ కళల్లో ఉండేటువంటి రాణిస్తున్న ప్రతి ఒక్కరూ డాక్టరే. కరెక్ట్ అన్నారు. అంటే మీరు కూడా డాక్టరే. మీ మైమ్ గురు ఎవరు, మీకు మైమ్ ఎవరు నేర్పించారు? ఫస్ట్ పి నాగభూషణం గారని వరంగల్లో, వారి దగ్గర నేర్చుకున్నాను. తర్వాత పద్మశ్రీ నిరంజన్ గోస్వామి గారు కల్కటా. ఈ మధ్యలోనే నరేంద్ర కాట్కర్ గారని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విజిటింగ్ ఫ్యాకల్టీగా చేసినటువంటి, జర్మనీలో చాలా గొప్పగా నేర్చుకున్న వ్యక్తి, ఆయన దగ్గర ఒక వర్క్షాప్ చేశాను. తర్వాత యూఎస్కి వెళ్ళి టోనీ మ్యాంటనర్ అనే గురువు దగ్గర, తర్వాత జపాన్లో మిన్ తనాకా అనే గురువు దగ్గర బాడీ అండ్ మూమెంట్స్ నేర్చుకున్నాను. సో అట్లా ఇండియాలో అనేక మంది గురువులు చాలామంది తెలియకుండానే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో అట్లా బేసిక్స్ అట్లా నేర్చుకుంటూ వస్తూనే ఉన్నాను. బట్ నేను ఇప్పటికి కూడా ఏదైనా వర్క్షాప్లో స్టూడెంట్స్ నుంచి కూడా నేర్చుకుంటాను. అంటే స్టూడెంట్స్ కూడా గురువులే నాకు. అంటే అలా ఎవరైనా స్టూడెంట్ ఉన్నారా మీకు నేర్పిన స్టూడెంట్? ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర నుంచి ఐ విల్ లెర్న్ సంథింగ్. ఎందుకంటే యాజ్ ఎ టీచర్గా నేను వెళ్ళేదే నాకు వచ్చింది చెప్తున్నప్పుడు వాళ్ళు తెలియని అనేక విషయాలు చెప్తుంటారు. నా గతాన్ని గుర్తు చేస్తుంటారు, ఎంత తొందరగా చెప్పొచ్చు అనేది కొత్త నేర్పిస్తుంటారు, ఎంత తొందరగా వాళ్ళని అర్థం చేయడానికి నాకు కొత్త మెథడ్స్ స్టార్ట్ అవుతుంటుంది. సో ఇవన్నీ ఐఎమ్ లెర్నింగ్ న్యూ వే ఫ్రమ్ ద స్టూడెంట్స్. సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా నాకు గురువులతోటి సమానం.
ఎప్పుడైనా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారా? అంటే డెఫినెట్లీ ఒడిదొడుకు లేని జీవితం ఎవరికైనా ఉంటుందా? లేదు అంటే వాడు ఏం చేయట్లేదని అర్థం నా దృష్టిలో. సో నేను హైదరాబాద్కి ఒక సూట్ కేసుతో వచ్చా. సో మా అపార్ట్మెంట్, ఐ హ్యావ్ ఎ కార్, నా కూతురు మా ఆవిడ ఇద్దరు ఫ్రాన్స్లో ఉంటారు, వాళ్ళిద్దరు ఫ్రెంచ్ సిటిజన్స్. సో ఇండియన్ కాదు. అండ్ నా కూతురిని చూడాలంటే నేను ఫ్రాన్స్కి వెళ్ళాల్సింది ఎప్పటికీ. సో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, అప్ అండ్ డౌన్స్ ఈజ్ డెఫినెట్లీ ఈజ్ దేర్. ఫ్రాన్స్లో ప్రదర్శనలు ఇచ్చారా? నా స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఆడ. ఫ్రాన్స్లో ఉన్నారు, జర్మనీలో ఉన్నారు, ఆస్ట్రేలియా ఉన్నారు, దుబాయ్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు. మొత్తం ఎన్ని దేశాలు ఇచ్చారు ప్రదర్శనలు? 10-15 దేశాల దాకా తిరిగి ఉంటాను. पूरा लोकल